నాలాంటి తల్లులు ఎంతమంది ఉన్నారు. మా అమ్మాయికి ధైర్యం చచ్చిపోయేంత పిరికిది కాదంటే నా కూతురు చాలా ధైర్యం కలది. నా కూతుర్ని వాళ్ళందరూ కలిసి ఏం చేసి చంపారో సార్. పెళ్లి చేసుకున్న కానించి మనశ్శాంతిగా ఉంచింది లేదు సార్. నా బిడ్డకి కొంచెం అన్యాయం చేయండి సార్. నాలాంటి ఆడవాళ్ళని కొంచెం కాపాడండి సార్. మీకు మీడియా ముఖంగా మీకు దండం పెడుతున్నాను సార్. వాళ్ళని ఒకసారి మాకు చూపించమంటే చూపించట్లేదు సార్. వాళ్ళని నా కూతుర్ని ఏం చేశారో, ఎంత చిత్రహింసలు పెట్టారో సార్ నేను చెప్పలేను. అమ్మ ఫోన్ చేయకోకుండా ఒక్కరోజు కూడా ఉండదండి నా కూతురు నాతో మాట్లాడుకోకుండా. అలాంటిది 2 రోజుల నుంచి ఫోన్ చేయలేదండి. ఏం జరిగిందో నేను ఊహించుకోగలను సార్. మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నానండి, నా కూతురికి నాకు అన్యాయం చేయకండి. నా కూతురు నాకు రాదండి. వాళ్ళు నేనే అనుభవిస్తున్న బాధ నాకు ఎవరు ఇస్తారండి బాబు. మేము ఖమ్మంలో ఉంటాం సార్. వాళ్ళు ఇక్కడ ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు, సుఖంగా బతుకుతారు, ఉద్యోగాలు చేసుకొని సుఖంగా ఉంటారని ఇచ్చాం సార్. మేము అమ్మాయిని ఇట్లా చేసుకోలేదు సార్. వాళ్ళు భక్తి అనే ముసుగు కప్పుకొని వచ్చారు సార్ మా దగ్గరికి, మా సంబంధం కోసము. భక్తులు కదా, ప్రశాంతంగా ఉంటారు కదా, దేవుడికి దండం పెట్టుకొని ఒక ముద్ద తిని నిమ్మలంగా ఉంటారు అనుకున్నాం సార్. మేము భక్తి అనే ముసుగు తగిలించుకొని వచ్చి మా అమ్మాయినే లేకోకుండా మాయం చేశారు సార్. వాళ్ళ అమ్మగారు ఒకనొక టైంలో అన్నారంట సార్, ఒకనొక టైంలో నువ్వు చచ్చిపోతే మీ అమ్మకి ఇది అవుతుంది కానీ నాకేం కాదు, నా కొడుకు ఇంకో పెళ్లి చేస్తానని చెప్పారు సార్ వాళ్ళు. వాడికి మా అబ్బాయి సార్ మంచోడు కాదు సార్, వాడు సైకో మెంటాలిటీ సార్. మీరు మాకు మీడియా ముఖంగా మీరేమన్నా చేస్తే మీకు రుణపడి ఉంటాను సార్. నీ జీవితాంతం మీ పేరు చెప్పుకొని బతుకుతాను సార్. మాకు 2 ఆడపిల్లలు సార్. మాకున్న దాంట్లోనే మేము పిచ్చుకలు పెంచుకున్నాం సార్. వానికి రాబందులాగా వేసేసినాం సార్. నా కడుపు కోతను ఎవరు తీరుస్తారండి? మీరు కొంచెం న్యాయం చేసి మీరు పుణ్యం కట్టుకోండి సార్. నా మీడియా మిత్రులకు నమస్కారము. మా అమ్మాయిని 2021 సెప్టెంబర్ 1వ తారీఖు నాడు ఘనంగా వివాహం రాజశేఖర్ గారితో వివాహం జరిపించి పంపించడం జరిగింది. వివాహం తదనంతరం ఒక 4 నెలలో 3 నెలలు మంచిగా ఉన్నారు. ఆ తర్వాత నుంచి అనేకమైనటువంటి గొడవలు, తర్వాత ప్రతిసారి డబ్బులు అడగటం, నేను డబ్బులు పంపించడం ఆధారాలు కూడా ఉన్నాయి నా దగ్గర. కానీ తర్వాత మొన్న జూన్లో పెద్ద మనుషుల సమక్షంలో 4-5 సార్లు పంచాయతీ మా యూనియన్, మా ఉపాధ్యాయ సంఘం మిత్రులు పెద్దలందరూ కూర్చొని వాళ్ళ తరపు నుంచి పెద్ద మనుషులు వచ్చారు. ఆ పెద్ద మనుషుల సమక్షంలో కూర్చొని పరిష్కరించడం జరిగింది. 4-5 సార్లు కూర్చున్నాము. తర్వాత వాళ్ళు బతిమిలాడి భంగపడి నా కాలేలు పట్టుకొని ప్రాధేయపడి తీసుకెళ్లారు. ఆ తర్వాత మళ్ళీ సెప్టెంబర్ 17, 2024వ తారీఖున అంతే కదా, 24వ సంవత్సరంలో సెప్టెంబర్ 17, 24వ సంవత్సరం 2024 సంవత్సరంలో మళ్ళొకసారి గొడవ జరిగింది. ఆ అమ్మాయి ఇంటికి రావడం, అమ్మాయిని కొట్టడం కూడా జరిగింది. ఆ గాయాలతో వచ్చింది. ఆ గాయాలు కూడా నా దగ్గర ఇప్పుడు నా ఫోన్లో ఉన్నాయి. దాంతో చేసేది ఏం లేక మేము ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఆ పోలీస్ స్టేషన్లో వాళ్ళు కౌన్సిలింగ్ 4-5 సార్లు కౌన్సిలింగ్ నిర్వహించి పెద్ద మనుషుల సమక్షంలో మళ్ళీ పంచాయతీ కూర్చొని పరిష్కారం చేసుకొని ఇక నుంచి మంచిగానే ఉంటాము. తల్లి కూడా హామీ ఇచ్చింది, వచ్చినటువంటి పెద్ద మనుషులు కూడా హామీ ఇచ్చారు, మీకేం బాధ లేదు, ఇక నుంచి మేమున్నాము, మీ పెద్ద మనుషులను పరిశు చేస్తాం. అదేవిధంగా వాళ్ళ అత్తయ్య గారు మా అమ్మాయి వాళ్ళ అత్తగారు కూడా పరిశు చేస్తాను, ఇకేమి లేదు అని చెప్పేసి బతిమిలాడి భంగపడి మళ్ళీ తీసుకెళ్ళి మా అమ్మాయిని నానా హింస పెడుతూ మొన్న ఈ మధ్య కాలంలో డబ్బులు కావాలంటే మన పోయిన మంగళవారం అంటే 6వ తారీఖు మంగళవారం 6 మే 2025న నేను డబ్బులు కావాలంటే 25,000 కూడా వేయటం జరిగింది. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మా అమ్మాయిని చిత్రహింసలు పెట్టి అసలు శరీరం మీద విపరీతమైనటువంటి గాయాలు, శరీరం మొత్తం కమిలిపోయి నల్లగా ఉంది. కుటుంబ సభ్యులు అందరూ కలిసి వాళ్ళ అమ్మగారు, మా అల్లుడైన రాజశేఖర్ గారి అమ్మగారు, వాళ్ళ తమ్ముడు గారు రాధాకృష్ణ అని వాళ్ళ బావగారు, వాళ్ళ అక్క భార్గవి గారు అందరూ కలిసి మాత్రమే హత్య చేసినట్లుగా ఉంది. ఆ బెడ్కిను ఆ ఫ్యాన్కి కూడా
5 అడుగుల 4 ఇంచులు మాత్రమే ఉంది. మా అమ్మాయి 5 అడుగులు ఉంటుంది. 4 ఇంచులలో ఎలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఇది ఖచ్చితంగా ఇది ఇది వాళ్ళు చేసినటువంటి పని, హత్య చేసినటువంటి పనిగా నేను భావిస్తున్నా. అంతేకాకుండా నిన్న ఉదయం 11:04 మా మిసెస్ ఫోన్ చేసింది మా అమ్మాయికి. ఫోన్ చేసిన సందర్భంలో మా అమ్మాయి ఫోన్ ఎత్తలేదు. అంటే ఫోన్ చేసిన తర్వాత మా అమ్మాయి ఎప్పుడైనా 10 నిమిషాలకో పావు గంటకో కనీసం రిటర్న్ కాల్ చేస్తుంది. కానీ అలాంటి కాల్ ఏమీ చేయలేదు. అంటే ఆ 11 గంటల లోపులోనే మా అమ్మాయి జరిగిపోయినట్లుగా మేము భావిస్తున్నాం. కాబట్టి మాకు 5:04 నాకు ఫోన్ చేయడం జరిగింది. మా అమ్మాయి చనిపోయేటువంటి వ్యక్తి కూడా కాదు, మంచి ధైర్యం గల వ్యక్తి, మంచిగా మాట్లాడుతుంది. మరి అలాంటి వ్యక్తిని ఎలా చంపారో నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ మహిళలు ఎవరైనా చనిపోదలుచుకుంటే ఆ చీరతోనో ఆ చున్నీతోనో వేసుకొని జరిగిపోతారు. కానీ వైరు పెట్టి చంపడం జరిగింది. అందులో తీవ్రమైనటువంటి గాయాలు ఉండటం, ఆ శరీరం మొత్తం కూడా కమిలిపోయి ఉండటం మేము గమనించాం. ఇదని పోలీస్ వాళ్ళకి కూడా కంప్లైంట్ చేసాం. ఇంతవరకు మరి అది అరెస్ట్ చేశారని అంటున్నారు. తల్లిను కొడుకుని అరెస్ట్ చేశామని అంటున్నారు. కానీ వాళ్ళు ఇంతవరకు మాకైతే చూపించలేదు. మేము ఆ కేసు కూడా ఇంకా ప్రొసీడ్ అవుతూ ఉన్నది. పోస్ట్ మార్టం కూడా కాలేదు. వాళ్ళతో మాట్లాడదాం, కనీసం ఒక మాట అడుగుదాము, ఏంటి మా అమ్మాయిని ఇలా చేశారు అని అడుగుదామంటే కూడా వాళ్ళు అవకాశం ఇవ్వట్లేదు. మరి ఏం జరిగిందో ఏంటో తెలియడం లేదు. ఇది సార్ జరిగినటువంటి తగు విచారణ చేసి దయచేసి మాకు న్యాయం, నాకు 2 ఆడపిల్లలు, నాకు న్యాయం చేయగలదని కోరుతున్నాను సార్. నా బిడ్డకు అన్యాయం జరిగిపోతుంది. వాళ్ళ